హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో సుబ్రహ్మణ్య స్వామి వారి జన్మ రహస్యం గురించి పూర్తిగా తెలుసుకుందాం. మార్గశిర మాసంలో వచ్చే షష్ఠి తిథిని సుబ్రహ్మణ్య షష్ఠిగా ఎందుకు పిలుస్తారు? సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి ఒక్కటేనా? పార్వతీమాత దేవతలను సంతానం కలగకూడదు అని శపించింది ఎందుకు? ఈ వీడియోలో పూర్తిగా విందాం. కార్తికేయుని జన్మ రహస్యం గురించి స్కంద పురాణం శివపురాణంలో ఇలా ఉంది. పూర్వకాలంలో తారకాసురుడు అనే రాక్షసుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి ఆత్మలింగంతో పాటు తనకు శివుడి వీర్యం నుంచి వచ్చిన కుమారుడి చేతిలో తప్ప మరే రకంగానూ మరణం లేకుండా ఉండాలి అని వరం పొందాడు. శివుడు సతీ వియోగంలో తపోనిష్టలో ఉండిపోవడంతో ఇక శివునికి కుమారుడు జన్మించడం అసాధ్యమని భావించి తారకాసురుడు రాక్షస బుద్ధిని చూపించి దేవతలందరినీ హింసించసాగాడు. తారకాసురుడు పెట్టే బాధలు రోజురోజుకు శృతిమించడంతో దేవతలందరూ బ్రహ్మ వద్దకు వెళ్ళి తారకాసురుడి బారి నుంచి రక్షించమని అడుగుతారు. అప్పుడు బ్రహ్మ శివపార్వతులకు జన్మించిన సంతానం వలనే సాధ్యమవుతుందని ముందు మీరు శివునిని యోగ నిద్ర నుంచి లేపి పార్వతి వైపు తన మనసును మళ్ళేటట్లు చేయమని చెప్తారు. శివుడు పార్వతిని వైపు చూడాలి అంటే మన్మధుడి అవసరం కావాలి. అది మన్మధుడికి మాత్రమే సాధ్యమవుతుంది. దేవతలందరూ మన్మధుడిని ప్రార్థిస్తారు. మన్మధుడు శివుని వైపు పూలబాణం వేయగా శివుని కోపానికి ఉగ్రుతుడై మూడవ కన్నుతో మన్మధుడిని భస్మం చేస్తారు. దేవతలందరూ శివుని వద్దకు వెళ్ళి తారకాసురుడి చెర నుంచి తనను రక్షించమని వేడుకుంటారు. భోళాశంకరుడు తన మనస్సుని పార్వతి వైపు మళ్లిస్తారు. శివపార్వతుల శృంగార కేళి కొన్ని వందల సంవత్సరాల పాటు సాగుతుంది. ఇలా ఉంటే శివుని తేజస్సు పార్వతీ గర్భాన జన్మిస్తే అతడు ప్రళయకారకుడు అవుతాడేమో అని భావించిన దేవతలందరూ శివపార్వతులు ఉన్న ప్రదేశానికి వెళ్ళి దేవతలందరూ శివుని తేజస్సుని పార్వతీమాత గర్భంలో పడకుండా ఆటంకాలు సృష్టిస్తారు. దానివలన శివుని వీర్యం పార్వతీ గర్భంలో పడకుండా క్రింద పడుతుంది. దానితో ఆగ్రహించిన పార్వతీమాత తనకు సంతానం కలగకుండా చేసిన మీకు ఇక పిల్లలు పుట్టరు అని దేవతలను శపిస్తుంది. శివవీర్యం కింద పడిపోకుండా అగ్నిదేవుడు పట్టుకుంటాడు. అంతకంతకు ప్రజ్వలింపబడుతున్న శివ తేజస్సుని తట్టుకోలేక దానిని భూదేవికి ఇస్తాడు అగ్నిదేవుడు. భూమాత కూడా భరించలేక గంగకు ఇస్తుంది. గంగ ఆ తేజస్సుని తట్టుకోలేక కైలాస శిఖరమున ఉన్న రెల్లిగెడ్డల పొదలో తటాకంలో శివుని తేజస్సును జారవిడుస్తుంది. గంగ ప్రవాహ తాకిడికి 6 భాగాలుగా విడిపోయిన శివుని తేజస్సు ఈ తటాకంలో చేరగానే ఒక్కటిగా మారుతుంది. ఆ రెల్లిగడ్డి పొదలలో 6 ముఖములు 12 చేతులతో మార్గశిర శుద్ధ షష్ఠి నాడు బాలుడు జన్మిస్తాడు. ఆయనే కుమారస్వామి. 6 ముఖాలతో జన్మించాడు కాబట్టి ఆయన షణ్ముఖుడు అయ్యాడు. శరవణంలో జన్మించిన పుత్రుని పుత్రోత్సాహంతో తీసుకుని పార్వతీమాత స్కంద అని పిలుచుకుంది. స్కందుడు అయ్యాడు. మునికన్యలు స్కందత ఇచ్చి పెంచడం వలన కార్తికేయుడు అయ్యాడు. అలా పెరిగి పెద్దవాడైన దేవతలకు సేనాది అయ్యాడు. దేవతలను హింసిస్తున్న తారకాసురుని సంహరించి దేవతలకు విముక్తి కలిగించాడు. నా వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్.